అందరికీ కూడా మానిటైజేషన్ గురించి అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చేసిందండి. ఆ కొత్త అప్డేట్ ఏంటి అంటే కనుక మనకు ఇన్ని డేస్ మానిటైజేషన్ రూల్స్ ఎలా ఉండేవి అంటే మానిటైజేషన్ రూల్స్ మనకు ఇన్ని డేస్ 365 డేస్ లోపల మనము 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కనుక ఉంటే మనకు ఛానల్ అనేది మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చేదండి. కానీ ఇప్పుడు మనము వైపీపీ లోపలికి అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోపలికి ఎంటర్ అవ్వాలి, మానిటైజేషన్ చేసుకోవాలి అంటే కనుక మనకు అప్డేట్ అనేది చేంజ్ అయిందండి. ఆ అప్డేట్ ఏంటి అంటే మనకు 365 డేస్ లోపల 1000 సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4000 వాచ్ అవర్స్ ని కాస్త డైరెక్ట్ గా 8000 వాచ్ అవర్స్ కి ఇంక్రీజ్ చేసిందండి. నిజంగా అసలు ఈ అప్డేట్ చూసిన తర్వాత నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయిందండి. ఈ 8000 వాచ్ అవర్స్ అని నేను ఒక్కటేసారి స్టన్ అయ్యానండి. 8000 వాచ్ అవర్స్ అంటే ప్రెజెంట్ ఇప్పుడున్న 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే కింద మీద పడుతున్నారు మనోళ్ళు. 8000 వాచ్ అవర్స్ అంటే మామూలు విషయం అయితే కాదండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధేసింది ఈ అప్డేట్ చూసిన తర్వాత అయితే. అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే కనుక షార్ట్స్ తో కనుక మానిటైజేషన్ చేసుకునే వాళ్ళైతే కనుక షార్ట్స్ కి మానిటైజేషన్ ఇన్ని డేస్ మనకు 10 మిలియన్ వ్యూస్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే సరిపోయేదండి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ వైజ్ గా అయితే మనకు షార్ట్స్ కి కూడా 10 మిలియన్ కాదండి 20 మిలియన్ వ్యూస్ రావాలి. అది కూడా 90 డేస్ లోపల విత్ 1000 సబ్స్క్రైబర్స్ తో 10 మిలియన్ వ్యూస్ కాస్త 20 మిలియన్ వ్యూస్ కి చేంజ్ చేసిందండి. అండ్ షార్ట్స్ తో కనుక మానిటైజేషన్ చేసుకోవాలి అంటే షార్ట్స్ నుంచి మానిటైజేషన్ అయిన ఛానల్స్ అయితే కనుక మీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చి మీ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ 90 డేస్ లోపల కూడా మీరు మీ 10 మిలియన్ వ్యూస్ అనేవి తగ్గకుండా చూసుకోవాలి. అట్లా కనుక రాక మీ 10 మిలియన్ వ్యూస్ అనేవి తగ్గిపోతే కనుక మీకు యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ అంటే యాడ్స్ నుంచి మీకు షార్ట్స్ కి ఏ అయితే మనీ వస్తుందో ఆ మనీ అనేవి రావండి. రిమైనింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ స్టిక్కర్స్ అవన్నీ ఉంటాయి. ఓన్లీ యాడ్స్ నుంచి వచ్చే మనీ అనేది మాత్రము రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినీ మానిటైజేషన్ గురించి మాట్లాడుకుందామండి. మినీ మానిటైజేషన్ రూల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అంటే మినీ మానిటైజేషన్ రూల్స్ ఏది కూడా చేంజ్ అవ్వలేదండి. లాంగ్ వీడియోస్ కి కానివ్వండి అదర్ షార్ట్స్ కి కానివ్వండి మినీ మానిటైజేషన్ రూల్స్ అనేవి సేమ్ ఉన్నాయి. అదే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మినీ మానిటైజేషన్ రూల్స్ మాత్రం ఏమీ చేంజ్ అవ్వలేదండి. కానీ ఫుల్ మానిటైజేషన్ రూల్స్ మాత్రము చేంజ్ అయినవి. మరి అసలు ఈ అప్డేట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక ఈ అప్డేట్ అనేది మనకు ఫిబ్రవరి 1, 2027 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఉన్న ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇది ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి కరెక్ట్ గా 5 మంత్స్ ఉండండి. ఈ 5 మంత్స్ లో గట్టిగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఈ 5 మంత్స్ చాలా అంటే చాలా కష్టపడండి. మీకు ఎంత వీలైతే అన్ని లైవ్స్ పెట్టుకోండి. అలాగే డైలీ వీడియోస్ 1 అయితే 1, 2 అయితే 2 ఎన్ని వీడియోస్ మీకు పాసిబుల్ అయితే అన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఫస్ట్ గోల్ ఏంటి ఈ 5 మంత్స్ లోపల మనము 4000 వాచ్ అవర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఎంత వీలైతే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండండి. అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు డైలీ లైవ్ అనేది పెడుతూనే ఉండండి. దానివల్ల మీ ఛానల్ అనేది వాచ్ టైం ఈజీగా కంప్లీట్ అవుతుందండి. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఈ 5 మంత్స్ కష్టపడితే ఈజీగా మానిటైజేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే 8000 వాచ్ అవర్స్ అంటే ఇంకా చాలా టఫ్ అయిపోతుందండి. కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరం కూడా బాగుండాలి. అందుకే మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే ఇక్కడ ఎంత చేంజ్ అయిందో నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మన యూట్యూబ్ అయితే చాలా రూల్స్ తీసుకొస్తుందండి. ఛానల్ ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎట్లాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఇంత కష్టపడి మానిటైజేషన్ చేసుకున్నాక మళ్ళీ ఏమైనా డిమానిటైజేషన్ అయితే చాలా అంటే చాలా బాధపడతాము. అండ్ కొత్తగా ఛానల్స్ అనేది క్రియేట్ చేసే వాళ్ళైతే కనుక భయపడుతున్నారండి. ఎట్లాంటి టెన్షన్ పడకండి. అసలు ఛానల్ క్రియేట్ చేయాలా వద్దా అనే థాట్ లో ఉన్నారు నిజం చెప్పాలంటే. అట్లాంటి టెన్షన్స్ పడకండి. మీ వంతుగా మీరైతే ప్రయత్నం చేయండి. బెస్ట్ క్వాలిటీ కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అసలు 8000 వాచ్ అవర్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ అలాగే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.